పుదుచ్చేరి పుదుచ్చేరిలో మళ్ళీ ఎన్డీఏనే. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టనుంది అని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా మెజార్టీకి 17 స్థానాలు కావాలి. మరో 3 నామినేటెడ్ స్థానాలున్నాయి. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి 16 నుంచి 19 స్థానాలు, సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి 10 నుంచి 12 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 34 నుంచి 36%, ఎస్పీఏ కూటమి 30 నుంచి 32%, టీవీకే ఎన్ఎంకే కూటమి 15 నుంచి 17%, ఎన్టీకే 4 నుంచి 6%, వీసీకే 1 నుంచి 3%, ఇక ఇతరులు 2 నుంచి 5% ఓట్లు పొందే అవకాశాలున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక ఎన్డీఏ కూటమిలోని ఏఎన్ఎన్ఆర్సీ పార్టీ 10 నుంచి 12 సీట్లతో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలవనుంది. ఎన్డీఏలోని బీజేపీ 5 నుంచి 6 స్థానాలు, ఎల్జేకే 1 నుంచి 2, ఏఐఏడీఎంకే 0 నుంచి 1 స్థానం గెలిచే అవకాశాలున్నాయి. ఎస్పీఏ కూటమిలోని డీఎంకే 6 నుంచి 8, కాంగ్రెస్ 1 నుంచి 3 స్థానాలు, టీవీకే ఇతరులు 1 నుంచి 2 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ఆ కూటమి విజయానికి దోహదం చేస్తున్నాయి. పుదుచ్చేరిలో దాదాపు 68% మంది ముఖ్యమంత్రిగా ఎన్ రామస్వామికి మద్దతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశం ఇస్తామని దాదాపు 60% మంది చెప్పగా 36% మంది మరోసారి అవకాశం ఇవ్వమని చెప్పారు. పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని దాదాపు 65% మంది అభిప్రాయపడ్డారు. పుదుచ్చేరిలో అభివృద్ధికి సంబంధించి 56% మంది ఏఐఎన్ఆర్సీకి మద్దతివ్వగా 24% మంది కాంగ్రెస్కు మద్దతిచ్చినట్టుగా తెలుస్తోంది.